అందరికీ నమస్కారం. మా ఇంట్లో నేను ఈరోజు నిత్య దీపారాధనని ఇలా చేసుకున్నాను. ప్రతిరోజు ఉదయం లేచి మన పనులు అన్నీ చేసుకొని పిల్లల్ని స్కూలుకి పంపించేసి మా వారిని ఆఫీస్కి పంపించేసి నేను ఇల్లంతా శుభ్రం చేసి తడిగుడ్డ పెట్టేసి తలస్నానం చేసేసి పూజ గదిని మొత్తం శుభ్రంగా తుడుచుకొని తడిగుడ్డ పెట్టేసి పూజకు సంబంధించిన వస్తువులన్నీ నీట్గా కడుక్కొని నిత్యం మనం చేసుకునే పూజారాధనని ప్రారంభిస్తాను. అన్నీ నీట్గా అలంకరించుకుంటాను. తర్వాత అన్నిటినీ తుడిచి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకుంటాను. నిత్యం పూజలో కనీసం 3 శ్లోకాలైనా చదివేలా చూసుకుంటాను. నిత్యం మనం పూజ చేసుకునేటప్పుడు మన మనసుని ఏకాగ్రతతోటి ఆ దేవుని మీదనే ఉంచుకొని చేసుకుంటే ఎంతో మనకి పవిత్రంగా మనసు ఏకాంతంగా మనం ఎంత పనైనా చేసుకునే విధంగా ఉంటుంది. అవునంటారా కాదంటారా చెప్పండి? మనము ఎప్పుడైనా సరే మనం ప్రశాంతంగా ఉన్న సమయంలో మాత్రమే పూజ చేసుకునేలా చూసుకోవాలి. ఏదో టైంకి పూజ చేసుకున్నాము, టైం అయిపోతుంది, పూజ చేయాలి అంటూ చేయకూడదు. మన మనసును ఏకాగ్రతతో ఉంచుకొని ఆ పవిత్రమైన 5 నిమిషాలైనా సరే పవిత్రంగా ఉంచుకొని మనము దేవునికి పూజ చేసుకున్నామంటే చాలా శక్తిగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనం రోజు ఎంత హడావుడిగా మన ఇంట్లో పనులు చేసుకుంటామో అదేవిధంగా హడావుడి లేకుండా మనం నిత్య పూజారాధన చేసుకోవాలి. మనం ఎంత ఏకాగ్రతతో చేసుకుంటే ఆ దేవుడు మంచి మనసుతో మనల్ని ఆకర్షిస్తాడు. మనము ఎప్పుడైనా సరే మంచి మనసుతోనే చేసుకోవాలి. నేను మా ఇంట్లో ఈరోజు ఈ పూజా కార్యక్రమాన్ని ఇలా చేసుకున్నాను. మీరు ఈరోజు పూజ చేసుకున్నారా? మరి నేను అన్ని వస్తువులని నీటికి కడుక్కొని అన్నీ తుడుచుకొని అలంకరించుకున్నాను. తర్వాత నేను ఇంట్లోనే ఒత్తులు చేసుకుంటాను. మా అమ్మ వాళ్ళు దూది పంపిస్తారు. ఆ పత్తిని మంచిగా శుభ్రంగా చేసుకొని ఒత్తులు చేసి ఎప్పుడు రెడీలో పెట్టుకుంటాను. ఆ ఒత్తులని 2 కలిపి ఒకటి చేసి ఒక్క కుందీలో మనం నిత్యం దీపారాధన చేసినప్పుడు ఒక్క కుంది ముట్టించుకున్న సరిపోతుంది. ఆ ఒక్క కుందీలో 2 ఒత్తులు కలిపి 2 దిక్కుల వేసి మనము పసుపు కుంకుమ గంధం బొట్లతో అలంకరించేసి మనం నూనె పోసి రెడీలో పెట్టుకోవాలి. తర్వాత అగరబత్తులను ముట్టించుకొని ఆ అగరబత్తులతో దీపారాధన చేయాలి. దీపారాధన చేశాక కనీసం నేను 3 శ్లోకాలైనా చదవడానికి ఓపికగా చదువుకుంటాను. కనీసం 3 శ్లోకాలైనా చేసుకుంటాను. ఈ వీడియోలో నేను సెల్ఫ్ వీడియో తీసుకుంటున్నాను కాబట్టి నేను కుడి చేతితో చేసిన ఎడమ చేతితో చేసినట్టు కనబడుతుంది. మీరు ఏం అలా అనుకోకూడదు. నేను నిత్యం దీపారాధన ఇలా చేసుకుంటాను. ఇలా చేసుకున్న తర్వాత రాగి చెంబు తీసుకొని బయట తులసి చెట్టుకి నీళ్లు పోస్తాను. తర్వాత తులసి చెట్టుని కుంకుమ పసుపు గంధం పూలతో అలంకరించుకుంటాను. తర్వాత మరో 2 అగరబత్తులతోటి తులసి చెట్టు దగ్గర నిత్యం దీపం ముట్టించుకుంటాను. అలా ముట్టించుకున్న తర్వాత ఇంట్లో ఉన్న పటాలన్నింటికి లైట్లు వేస్తాను. అవి చాలా ఆకర్షితంగా ఉంటాయి. అలా వేస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కనబడుతుంది. మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కనపడాలంటే మాత్రం మనము నిత్యం దీపారాధన చేయాల్సిందే. అలా దేవునికి ఒక 5 నిమిషాలు కేటాయించి మనం నిత్యం దీపారాధన చేసుకున్నామంటే ఎంతో బాగుంటుంది. మా ఇంట్లో ఈరోజు నేను ఇలా పూజ చేసుకున్నాను. మీ ఇంట్లో కూడా ఇలా పూజ చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.